శ్రీనివాస్ గారిని, శంకరయ్య గారిని, పోస్ట్ పీడి మల్లేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. పాల్వంచ గడ్డ మీద గత 3 రోజుల నుంచి 1358 మంది విద్యార్థులు 7 జోన్ల నుంచి వచ్చి అట్టహాసంగా హోరాహోరీగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని యువ క్రీడాకారులందరూ కూడా సంక్షేమ గురుకులాల విద్యార్థులందరూ కూడా నికాసైనటువంటి క్రీడాకారులుగా తమ యొక్క ప్రతిభను చూపించారు. ఈ కార్యక్రమం ఈ రోజు ముగింపు పర్వానికి చేరుకుంది. They have displayed incredible teamwork throughout the competition. Under the able guidance, these players have pushed their limits and showcased outstanding skills. Their determination and perseverance have truly inspired us all. A special thanks to the trainers for their unwavering support. ఈ ముగింపు కార్యక్రమంలో ముందుగా గౌరవ హోస్ట్ జోనల్ ఆఫీసర్ శ్రీమతి స్వరూపారాణి గారిని తొలి పలుకులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మేడం. ఈ కార్యక్రమం గురించి బ్రీఫ్గా ప్లీజ్ వెల్కమ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. మనందరికీ తెలుసు మీడియా మిత్రులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. అది ఎంతో చాలా విజయవంతంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాం. దీంట్లో పోస్ట్ ప్రిన్సిపల్ గారు పివిఎన్ పాపారావు గారు ఎంతో శ్రమపడి మరి వేదికను ఏర్పాటు చేశారు. వారి యొక్క పోస్ట్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అది సాంఘిక సంక్షేమ గురుకులాలకి చాలా ప్రత్యేకత ఉంది. చదువుతో పాటు గేమ్స్ లో కూడా చాలా చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళడానికి చాలా ప్రోత్సహిస్తున్నాము. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానండి. ఆ రోజుల్లో ఆటల మీద అంత ఆసక్తి ఉన్న భయం ఉండేది మాకు. ఆటలతోటే వెళ్ళిపోద్దేమో, చదువుతోటి మళ్ళీ అమ్మ నాన్న వ్యవసాయాలు చేసి కష్టపడి సంపాదించి పంపిస్తుంటే మనం చదువుకోలేమేమో. ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదు. ఆ రకంగా నేను ఆ రోజు చదువులోకి వచ్చి నేను సక్సీడ్ అయ్యి ఆ తర్వాత ప్రాక్టీస్ పెట్టి సక్సెస్ఫుల్ డాక్టర్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత నా పిల్లవాడికి కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్పోర్ట్స్ ప్రమోట్ చేయడం అనేది నా మనసులో ఏదైతే ఉందో దాన్ని మీ ద్వారా పిల్లల ద్వారా దాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో నేను గత 10 సంవత్సరాల నుండి స్పోర్ట్స్ ప్రమోట్ చేయడం గుర్తించి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగిందండి ఈ మధ్యకాలంలో. కొత్త శ్రీనివాస డిసిఎంఏ చైర్మన్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి యోగేంద్ర రెడ్డి గారు, ప్రిన్సిపాల్ గారు పాపరావు, వీళ్ళు మిగతా స్టేజ్ అందరికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డియర్ స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్, మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు చాలా అదృష్టవంతులమ్మా. ఒకసారి క్లాస్ పెట్టండి మీరు. ఇంత యూనిఫామ్లో ఒకసారి ఈ సభా వేదిక మీద చెప్తాను సార్, ఒక క్రీడాకారుడికి ఈ విధంగా యూనిఫామ్ ఇస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ తయారవుతారు సార్. ఇంతమంది ఎంతో కలెక్టర్లు, డాక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీ అవుతారు సార్. ధన్యవాదాలు, శుభాకాంక్షలు, ఏం చెప్పాలో అవన్నీ కూడా. సో I congratulate each and everyone because you are selected from the zone. మీరు ఆల్రెడీ గెలిచి వచ్చారు నాన్న. ఇక్కడ గెలుపు ఓటమిలు అనేటివి కామన్. స్పోర్ట్స్ పర్సన్కి నేర్చుకునేటిది అది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటి ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తామో, ఎలా వాటిని అధిగమిస్తామో అని తెలపడానికే ఈ స్పోర్ట్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఈ స్పోర్ట్స్ లోపల చాలా నేర్చుకుంటాం. ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి, కబడ్డీ ఆడుతుంటే వచ్చేవాడిని ఎలా పట్టాలి,
బాల్ వస్తూ ఉంటే ఎక్కడ కొట్టాలి, ప్లేస్ చూసి ఎక్కడ కొట్టాలి, ఈ రకమైనటువంటి వాటినన్నిటినీ ఎలా చూస్తుంటామని అంటే జీవితంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని నిశితంగా పరిశీలించి సాల్వ్ చేయటానికి, అలాగే ఒక టీమ్ కోఆర్డినేషన్ ఏర్పడేటువంటి స్కిల్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ముగింపుకి సిద్ధం చేసినటువంటి పీడీపీఈటీ మిత్రులు, అట్లాగే ఎంతో చక్కగా కనుల పండుగగా ఎంతో చూడడానికి మేము పోటీపడి అక్కడ ఇక్కడ అని తిరగలేకపోయాం. అసలు అంత బాగా ఆడారు పిల్లలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాను. మేడం అన్నట్టు మనం ఎప్పటికీ కూడా యాంటీ గ్రావిటీ అబౌవ్ ఇన్ఫినిటీ. సో ఆ రకంగా మీరు వృద్ధిలోకి రావాలని, ఇంకా ఇంకా ఎదగాలనే తత్వాన్ని మీలో పెంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇక్కడ రావటమే 50% సక్సెస్. అదే ఇక సక్సెస్ అయిపోయింది. రేపు ఇంకా ముందు ముందు మంచి మంచి స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలానే మనకి కొత్తగా సెక్రటరీ మేడం వచ్చారు, అరుగుపరిశ్రమ మేడం గారు. సో మీకు వారికి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి ఫ్యూచర్లో మీ అందరికి కూడా రకరకాలైనటువంటి ఎగ్జామ్స్ పెట్టడానికి రకరకాల ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. మీకు మెటీరియల్ కూడా అన్ని కాలేజీలకి నాన్ సివిల్ కార్డు కూడా పంపించబోతున్నారు. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోసం మన ఫ్యూచర్లోనే మన క్రీడా తెలంగాణగా డెవలప్ కాబోతుంది. ఈ క్రీడా మా యొక్క ఆశీస్సులు. ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఇది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినట్టుగా అవుతుంది, కానీ నేను ఈ 2 ముక్కలు మాట్లాడాలి కాబట్టి దాని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోకండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్తారు. కాకపోతే నా బాధ్యత అది. ఈ కార్యక్రమానికి వెన్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, వెన్యూ డిక్లేర్ చేసిన దగ్గర నుండి మా వెంటే ఉంటూ మీటింగ్స్ పెడుతూ ప్రతి క్షణం గైడెన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ సజెషన్స్ చెప్తూ ఉన్నటువంటి 3 జోనల్ ఆఫీసర్స్, మల్టీ జోనల్ ఆఫీసర్ అల్వేల్ గారికి, శ్రీమతి స్వరూపరాణి గారికి, శ్రీమతి ప్రత్యూష గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే నాకు చాలా ఎమోషనల్ బాండ్ ఉంది పీడీపీటీస్ తోటి. అది ఇక్కడ స్టార్ట్ చేసి చెప్తే ఈ డయాస్ చాలా టైం తీసుకుంటుంది. ముఖ్యంగా క్రైసిస్లో కానివ్వండి, డ్యామేజ్ కంట్రోలింగ్లో కానివ్వండి, ఈ 3 రోజులు కూడా నా దగ్గరికి ఏ సమస్య రాకుండా తీసుకొచ్చినటువంటి నా 3 మిత్రులు, శ్రీ వాసు గారు, శ్రీ శంకర్ గారు, శ్రీ శ్రీనివాస్ గారు, వీళ్ళ 3కి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వారి చదువులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అనేక టీచర్స్ బదిలీలు కానీ, టీచర్ల రిక్రూట్మెంట్ కానీ, గురుకులాల్లో కానీ, హాస్టల్స్లో కానీ గతంలో ఉన్న మెనూని మార్చేసి కొత్త డైట్ ఏర్పాటు చేసి పిల్లల భవిష్యత్తుకు పునాది వేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకోండి. పీటీ పిల్లలకి కిందికి వచ్చేయండి. పిల్లలు ఎవరు లేవట్టు. శంకర్ గారు ఈ ఇరువురు కూడా కల్లూరు గురుకులంలో 92లో ఇద్దరు కలెక్ట్ చేశారు. శంకర్ గారు మరి జనవరిలో రిటైర్ అవుతున్నారు. మరి అసోసియేషన్ లో ముఖ్య భూమిక పోషించి మరి ముందు కూడా వారి సూచనలు తప్పకుండా పాటించి మరి అసోసియేషన్ ముందుకు నడిపిస్తామని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో కూడా వారి యొక్క సూచన సలహాలు ఉండాలని. ఓకే.
కృష్ణారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ముందుకెళ్ళారు. దయచేసి మీరు సీనియర్లు అందరూ కూడా ముందుకెళ్ళండి సార్. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చరిత్రలోనే కిలుకుతురాయి అన్నటువంటి అంతర్జాతీయ వేదికల మీద ఆడే ఎంతో మంది క్రీడాకారులు తీర్చిదిద్దినటువంటి గొప్ప మనసున్న మహారాజులు వీళ్ళు ముగ్గురు కూడా, భాస్కర్ గారు, సట్ల శంకర్ గారు, అదేవిధంగా బాలసుందర గారు ఫుట్బాల్లో అంతర్జాతీయ వేదిక మీద స్వయంగా ఆడి ఆ నైపుణ్యాన్ని తన విద్యార్థులకి జోన్ 5 ఫిజికల్ డైరెక్టర్స్ గా పీటీ అండ్ పీడీలు అందరూ కూడా జ్ఞాపకాన్ని అందజేస్తున్నారు. జోన్ తరఫున జోన్ 5 జోనల్ ఆఫీసర్ గారు వారి చేతుల మీదుగా, విద్యారాణి గారి చేతుల మీదుగా సార్కి జ్ఞాపికలను అందజేస్తున్నారు. పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి రాములు వారి ప్రతిమలను ఈ సందర్భంగా అందజేయడం చాలా సముచితంగా ఉన్నది. జోనల్ ఆఫీసర్స్ శ్రీమతి స్థానిక జోనల్ ఆఫీసర్ శ్రీమతి కొప్పుల స్వరూపరాణి గారు, విద్యారాణి గారు ఇరువురు కూడా ఎస్పెషల్లీ సుధాకర్ భువనగిరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్. మంచి బహుమతి ఇచ్చేసి మా జోనల్ చేతుల మీద ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నటువంటి ఈ ప్రతిమల్ని ఒక 10 minutes అబ్బాయి మీరు లోపల రండి. ఏ బాబాయ్ దయచేసి వేదికని మేడం ముందుకు రండి మేడం ప్లీజ్. సన్మానాన్ని అందిస్తున్నారు. సో పాల్వంచ పట్టణంతో వారికి ఎంతో అభినవ సంబంధం ఉంది. వారిని సన్మానం చేయవలసిందిగా నా గౌరవ ప్రిన్సిపాల్స్ గారు అందరినీ, అలానే జోనల్ ఆఫీసర్ గారిని, విద్యారాణి గారిని కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నా మేడం. దుర్గంపాడులో జన్మించి ఇదే ప్రాంతంలో స్మాల్ టోకెన్ ఆఫ్ యువర్ బిహాఫ్ ఆఫ్ పాల్వంచ వివేకానంద గారికి గౌరవ జోనల్ ఆఫీసర్స్ అందరూ కలిసి సన్మానం చేస్తున్నారు. ప్రిన్సిపల్ మిస్టర్ రామారావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ప్రెజెన్స్ హియర్. కాళేశ్వరం జోన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్
సార్ గారు ఓఎల్జీ శివయ్య గారిని దీంట్లో కూడా ఎంట్రీ ఇవ్వాలి. హలో తొందరగా కొంచెం ముందు. ఓకే కూర్చోరా చిన్న. ఓవరాల్ ఛాంపియన్షిప్ అండర్ 14 ఓకే కూర్చో చూడండి సార్. ఓకే